చదవండి. 141 మొదటి మాట. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టుచుండగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపమోలేను, నా ప్రార్థన ధూపమోలేను. చూడండి, దేవుని యొక్క పిల్లలమైన మనం, దావీదు భక్తుడు తన కోరిక చూడండి, తను చేసే ప్రార్థనట దేవుని సన్నిధికి, దేవుని యొక్క దగ్గరకు ఎలా వెళ్ళాలంటాడు? ధూపములాగా వెళ్ళాలంటాడు. చూడండి, దేవుని యొక్క పిల్లలమైన మనం ఒక సమస్య గురించి మనం ప్రార్థన చేస్తున్నామంటే అది ఎప్పటి వరకు చేయాలి? ఏదో ఒక అంశం పట్టుకుని ఎప్పటి వరకు చేయాలి? ఎప్పటి వరకు చేయాలి? ఒక రోజు, 2 రోజులు, ఒక వారం, నెల చేసి వదిలేస్తే అయిపోతుందా? చదవండి, 57వ కీర్తన, కీర్తనలు 57వ అధ్యాయం చదవండి. 57వ అధ్యాయం మొదటి మాట. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నేను నీ శరణు వచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు. ఎప్పుడు వరకు చేయాలంట? ఆపదలు అనేది ఈ లోకంలో మనిషికి ఉన్నాయి. ఈ ఆపదలు ఎవరు తీసుకొచ్చి పెడుతున్నారంటే, ఆపదలు అనే పక్కన ఇంకోటి పేరు పెట్టుకోండి. ఏం పేరు అది? అపవాది. ఈ ఆపదలు తీసుకొచ్చేవాడు అపవాది. అందుకే చెబుతున్నాడు, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నన్ను కరుణించు అంటున్నాడు. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమని చేస్తూ ఉంటారు? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, పోనీ 5, 10 సంవత్సరాలు చేసినాక వీళ్ళే డిసైడ్ చేస్తారు. ఏమని? నేను చేసే ప్రార్థన దేవుని చిత్తం కాదేమో, దేవునికి ఇష్టం కాదేమో అని ఇంతకాలం చేసిన ప్రార్థన ఒక్క సెకండ్లో ఏమైపోతుంది తమ్ముడు? 1 సెకండ్లో ఏమైపోతుంది? చూడండి, దేవుని చిత్తం ఎప్పుడు నెరవేరుతుంది? దేవాది దేవుడు అన్నాడు కదా, ఏమన్నాడు? నీ ఆలోచన నా ఆలోచన ఒకటి కాదురా భయ్, నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. ఇప్పుడు భక్తుడు ఏమన్నాడు? ఈ ఆపద తొలగిపోయే వరకు పట్టుకుని ప్రార్థన చేయి దానికోసం. 57వ కీర్తనలో చెబుతున్నాడు కదా, ఈ ఆపదలు తొలగిపోయేదాకా చేస్తూనే ఉండి ప్రార్థన, నీ బుద్ధి సరయ్యేదాకా చేస్తూనే ప్రార్థన, ముందు నువ్వు సపరేట్ అయ్యేదాకా ప్రార్థన చేసుకో. నీ కొరకు నువ్వు కుదిరిపడకుండా ఇంకితరులను ఏమి కుదిరిపరుస్తాం? అంతే కదా. కనుకని ఇక్కడ చెప్తున్నాడు, ఏమని అంటున్నాడు? చదవండి, 57వ కీర్తనలో అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? చదవండి, దగ్గరగా చదవమా. నన్ను కరుణించుము. ఎంతగా బతిలాడుతున్నాడండి. నన్ను కరుణించు. 18వ కీర్తన చదువు ఒకసారి. 18వ కీర్తన, అది కూడా మొదటి మాట. యెహోవా చాలు. దేవుని యొక్క పిల్లలమైన మనం, దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ వైపు తిరిగే వరకు కూడా, నీకున్న భయము పోయే వరకు కూడా, నీలో ఉన్న కలవరం పోయే వరకు కూడా నువ్వేం చేయాలా? ప్రార్థన చేస్తూనే ఉండాలి. నీ ఇంటిలో కలవరం ఉందంటే అర్థం ఏంటి? నీలో ఏమి లేదు,
ప్రార్థన లేదు, నీలో ఏమి లేదు, దేవుని ఆత్మ పనిచేయట్లేదు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. కనుకని మనము భక్తి చేస్తున్నామన్నది కాదు, కానీ మన భక్తి ఎలా ఉండాలంటే, మన ప్రార్థన ఎలా ఉండాలంటే, మన బోధ ఎలా ఉండాలంటే అది చాలా శక్తివంతంగా ఉండాలి. అది కోరుతున్నాడు దేవాది దేవుడు. అది చేయకోకుండా నన్ను ఆశీర్వదించు ఆశీర్వదించు ఆశీర్వదించండి ఎక్కడ దించుతాడు? ముందు నువ్వు ప్రార్థనతో నింపుబడు. ఈ బలిపీఠ దగ్గర ఏడువు, దేవుని పాదాల దగ్గర కన్నీరు కాల్చు. కనుకనే ఇవాళ ప్రార్థన చేస్తున్నారు కానీ ఏ మనసు లేదు, ఏ మనసు లేదు, ఏక మనసు లేదు, ఏకాగ్రత లేదు, పట్టుదల లేదు. ఈలోపు ఫోన్ గుర్ర అంటది, మన ప్రార్థన అంతా స్టాప్. జవాబు వచ్చే టైంలో ఫోన్ మోగంగానే పరలోకం నుంచి వస్తే ఫోను చెప్పమరుగుతున్నా. పరలోకం నుంచి ఫోన్ చేశారనుకో తప్పులేదు, నువ్వు ఎన్ని గంటలను మాట్లాడు, దానికి ఎవరు నో అబ్జెక్షన్. నల్లోకం నుంచి వస్తే దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సినంత అవసరం తర్వాత చేసుకోవచ్చు. ఎక్కడ పోయింది? మనం ఏం చేస్తున్నాం అన్నది ఎదుటి వారికి తెలియాలి. వీళ్ళు ప్రార్థన ఉన్నారనుకుంటా, అందుకే ఫోను ఎత్తటల్లా. వీళ్ళు బైబిల్ ధ్యానంలో ఉన్నారనుకుంటా, ఫోన్ ఎత్తటల్లా అని వాళ్ళకి తెలియాలంటే నువ్వు ఎన్ని గంటలు చేయాలనుకున్నా అన్ని గంటలు చేసి ఫోన్ జోలికి వెళ్ళకుండా దాని గురించి పట్టించుకోకుండా పక్కన పడేసేయాలి. పక్కనంటే ఆ పొయ్యిలో నా చేయాల్లో కాదు, దాంతో మనకు సంబంధం లేకుండా ఉంచుకోవాలి కాసేపు, ఎంతసేపు. అప్పుడే ఆ జవాబు అలా దిగుతూ ఉంటుంది నీ దగ్గర ఎటువంటి శబ్దాలున్నా పరిశుద్ధ ఆత్మ దేవుడు నీకు జవాబు ఇవ్వటానికి వచ్చిన, ఒకవేళ నువ్వు అడవుడిగా దీన్ని ఆపేసి దాన్ని మాట్లాడేవనుకో వెళ్ళిపోతాడు వెనక్కి. జవాబు తీసుకొచ్చిన దేవుడు వెనక్కి వెళ్ళిపోతున్నాడంటే ఇంకెప్పుడు ఆ జవాబు పొందుకునేది మనం? మన ప్రార్థనకి ఎప్పుడు దొరుకుతుంది జవాబు కదా? అందుకని ఈ దావీదు భక్తుడు ఏమని అంటున్నాడు? అయ్యా నీ పాదాలు పట్టుకున్నానని, నీ శరణు వచ్చి ఉన్నానయ్యా, ఈ పరిస్థితులన్నీ నువ్వే సాల్వ్ చేయి. చదువు 142వ కీర్తనలో అంటాడు, 142వ కీర్తనలో ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు? చదవండి ఒక మాట. నేను ఎలుగెత్తి యెహోవాకు ఏం చేస్తున్నాను? మొరపెడుతున్నాను. ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుతున్నాను. ఎవరు కావాలంటే ఆయన సన్నిధిలో ఏడ్చేవాళ్ళు కావాలి, ప్రార్థన పనులు కావాలి. ఈ దినాల్లో అలాంటిది లేదు. ప్రార్థనా శక్తి కోల్పోయాడు మనిషి, ప్రార్థనా జీవితం తగ్గిపోతూ ఉంది. అందుకే అంటున్నాడు, నేను ఎలుగెత్తి యెహోవాకు ఏం చేస్తున్నాను? మొరపెట్టుచున్నాను. ఎలుగెత్తి యెహోవాను బ్రతిమాలుకొనుచున్నాను. అయ్యా నువ్వు తప్ప నాకు దేవుడే లేడు, నువ్వు తప్ప మాకు దిక్కేది లేదు, నా ప్రార్థనకు జవాబిచ్చేవాడు నీవే. ఇంకెక్కడికి వెళ్ళనయ్యా, నిన్ను నమ్ముకున్నాను కదా, నాకు ఎవరిస్తారు నాకు అని దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు. కనుకనే కిందకు చదువుదాం. ఏమన్నాడు? ఎలుగెత్తి యెహోవాను బ్రతిమాలుకొనుచున్నయ్యా. ఎలుగెత్తి ముందు ఏడిచాడంట. నరాలు సచ్చుపడిపోయి ఇంకేమంటున్నాడు? అయ్యా నాకు ఇంకా ఓపిక లేదు, ఇంకా నా శరీరం పనిచేయట్లేదు,
ప్రభువా నాయందు కనికరించయ్యా, నాకు సహాయం చేయయ్యా. చూడు ఎంత దీనత్వంలోకి వచ్చేసాడు. చదవండి 2వ వచనంలో అన్నాడు, ఏమని అన్నాడు చదవండి. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడంట? బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్ర పెట్టుచున్నాను. ఎవరికి కావాలి దేవునికి? ఎవరు కావాలి? ధర్నా చేసేవాళ్ళు కావాలా? క్రైస్తవుల గురించి నేను అంటున్నాను. నేను ఉపవాసం ఉండి ఇన్ని రోజులు ప్రార్థిస్తాను, అదేదో తెచ్చి నా ముందు పెట్టేదాకా నేను కాదన్నాను అనేది ఏంటి? ధర్నా కదా? అవునా కాదా? ధర్నా కాదా? అర్థం కాలేదా నా భాష? అర్థమైందా? అది కాదు. దేవుడు ఎక్కడా, మనం ఎక్కడా? అందుకే అంటాడు కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం అనుకుంటా, నువ్వు నరపుత్రులను జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు? మనం ఏ పాటి వారమండి? మన పితరులు అన్నారు కదా, ఏమన్నారు? గడ్డి పువ్వు లాంటి వాడును, త్రాసు మీద ధూళి లాంటి వాడిని, చాద నుండి జారు బిందువు లాంటి వాడిని, ఇంకా చెప్పాలంటే సచ్చిన కుక్కనయ్యా. ఎంతగా బతిమలాడుతున్నారో చూసావా వాళ్ళు? ఎంతగా మరి దేవుని పాదాలు పట్టుకున్నారంటే చెప్పలేం, మనం వర్ణించలేము. వాళ్ళ ప్రార్థన మనం వర్ణించలేము. దైవజనుడు భక్త్ సింగ్ గారు దినానికి వచ్చి 18 గంటలు ప్రార్థన చేసి బయటకు వచ్చేవాడంట. 18 గంటలు. చూడండి, మరి ఆయన కంటే గొప్పవారు ఉన్నారు ఎవరన్నా ఉన్నారా మానవుల్లో? ఎందుకు అంత ప్రార్థన చేశాడు? కోట్ల మంది రక్షణ కొరకు ప్రార్థన చేశాడు. లక్షల కోట్ల మంది రక్షింపబడ్డారు. కోట్ల కొలది సంఘాలు కట్టబడుతున్నాయి ఇప్పుడు కూడా. మరి అలాంటి ప్రార్థన మనకి ఎందుకు రావడం లేదు? అలాంటి ప్రార్థన జీవితం ఎందుకు రావట్లేదు? కనుకనే చాలా విచారమైన సంగతి మనం చూస్తూ ఉంటాం ఈ దినాల్లో. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు 2వ వచనంలో లాస్ట్ మాట అంటున్నాడు, నాకు కలిగిన బాధను ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. కనుకని ఇతరులకు చెప్పినందువల్ల ఉపయోగం లేదు. నీ పక్కింటి వారికి చెప్పినా ఉపయోగం లేదు, అత్తింటి వారికి చెప్పినా ఉపయోగం లేదు, అమ్మింటి వారికి చెప్పినా ఉపయోగం లేదు, తోడుకోళ్ళకి చెప్పినా ఉపయోగం లేదు, ఏ పరాలకు చెప్పినా ఉపయోగం లేదు. నువ్వు కూర్చున్న నా ప్రాయికి చెప్పినా ఉపయోగం లేదు. దేవునికే చెప్పుకోవాలి. మనం దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. ప్రభువా ఏంటయ్యా ఈ పరిస్థితి? కనుకని అలాంటి ప్రార్థన దేవునికి ఎలా ఉంటుంది? మన మీద జాలి కలిగేటట్టు ఉంటుంది అన్నమాట. జాలి కలిగేటట్టు ఉంటుంది. కనుకని అలాంటి ప్రార్థన చేయకోకుండా మానవుడికి ఏమొచ్చేయాలి? ఇప్పుడు ఏమొచ్చేయాలి? యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వస్తే తెల్లరిపాటిగా వాళ్ళ స్థితిగతి మారిపోవాలి అని చూస్తూ ఉంటారు కొంతమంది. రోగాలు అనగానే వెళ్ళిపోవాలా. వీళ్ళు చేసే పనులు చెప్పరు దేవునికి. ఓం భీం బుష్ అన్నట్టుగా అటంటే అయిపోవాలా. అప్పుడే యేసు ప్రభు మంచి దేవుడు. ఏం ప్రార్థన అమ్మా, ఏం భక్తి! ఈ ఇనపరేఖలు వేసారు, ఇది దాటి వెళ్తుందంటవా? కనుకని మనము ఎలాంటి ప్రార్థన చేస్తున్నామో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మంచిదని నాకు అనిపిస్తూ ఉంది. కనుకని మళ్ళీ 1వ తారీఖు కదా మనం మీకు మధ్యలో ఏమైనా పెడతారు ఆల్నైటు? మళ్ళీ ఆల్నైట్ మధ్యలో ఏమైనా ఉందా? లేదుగా. మళ్ళీ 1వ తారీఖే కదా. నెలకొక్కసారి ఆల్నైట్కి రావటమే కష్టమైపోయింది.
కష్టమైపోయారు. చూడు ఏమన్నాడు, విలాపవాక్యాలు 2:19 ఓ మాట చదవండి. విలాపవాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. 2:19 త్వరగా చదవండి. రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల కొరకు ప్రార్థన చేయి. ఏం చేయాలా? నీ సమస్యల కొరకు ప్రార్థన చేయాలి, నీ బాధల కొరకు ప్రార్థన చేయాలి, నీ పసిపిల్లల కొరకు ప్రార్థన చేయాలి. లేస్తున్నారా? లేచి ప్రార్థన చేస్తున్నారా? దేవునికి మొరపెడుతున్నారా? దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారా అన్నది చూస్తే ఈ దినాల్లో అది మాత్రం ఏమైపోతుంది? కొదువైపోతుంది. ఇద్దరు ముగ్గురు కలిస్తే ఏం చేస్తున్నారు? ముచ్చట్లు చెప్పుకుంటున్నారు, దేవునితో సంభాషించట్లేదు, దేవుని కోసం ప్రార్థన చేయట్లేదు, దేవునికి మొరపెడతలేదు. కారణం ఏంటి? ఈ లోక సంబంధమైన అపవాది ఏం చేస్తున్నాడు? ఆత్మీయ జీవితం మీద దెబ్బ కొడుతున్నాడు. ఆత్మీయ జీవితం మీద దెబ్బ కొట్టి నీకన్నీ ఇచ్చాడు కదా దేవుడు, తిను, హాయిగా పండుకో. కనుకని మనం అందరినీ కూడా ఏమంటున్నాడంటే, ప్రకటన గ్రంథంలో ఒక మాట చూసుకుని మనం ముగించులోకి వెళ్ళిపోదాం. 2వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడు? నువ్వు ఏ స్థితిలో పడిపోయావో అది జ్ఞాపకం చేసుకుని తిరిగి ఏం చేయాలంట? తిరిగి లే. చదవండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో చూస్తాం ఆ మాట. ఏ స్థితిలో పడిపోయామో తిరిగి అధ్యాయం వచ్చింది చెప్పండి. నీ భక్తిలో ఎక్కడ పడిపోయావో తిరిగి లేవు. మారు మనసు పొందు. మొదటి ప్రార్థన రావాలి నీకు, మొదటి భక్తి రావాలి. నువ్వు ఎక్కడ పడిపోయావో గుర్తు తెచ్చుకో. ఒకసారి భక్తిలో ఎక్కడ చెడిపోయావో గుర్తు తెచ్చుకోవాలి, ప్రార్థనలో ఎక్కడ పడిపోయావో గుర్తు తెచ్చుకోవాలి, దేవుని వాక్యాన్ని విషయంలో ఎక్కడ పడిపోయావో గుర్తు తెచ్చుకోవాలి, దేవుడితో గడిపే విషయంలో ఎక్కడ జారిపోయావో గుర్తు తెచ్చుకోవాలి. అక్కడి నుంచి లెగాలంట. అక్కడి నుంచి లెగిసి నడుము కట్టుకుని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ఏముంటుంది? బలం ఉంటుంది. ఆ ప్రార్థనకి జవాబు దొరుకుతుంది. ఊరికే పెదవుల మీద ప్రార్థన చేస్తూ ఉంటారు, హృదయంలో నుండి కాదు ప్రార్థన. ఏదో పెదవుల మీద ఏమని చేస్తారు? ప్రభువా ఇక సార్లయ్యా, చెప్పిన బోధ సార్లయ్యా, ఆయన కూర్చోబెట్టయ్యా, ఇక మా మనసు రమ్మంటుందయ్యా, ప్రభువా చేయమన్నాడు కాబట్టి చేస్తున్నానయ్యా అంటే ప్రార్థనలు కూడా సాకులు చెప్తూ ఉంటారు. చేసిన 5 నిమిషాలు 10 నిమిషాలు గంట 2 గంటలు మనస్ఫూర్తిగా చేయరు. కానీ నువ్వు పడిపోయావు, భక్తిలో జారిపోయావు, ప్రార్థనలో వెనకబడిపోయావు, దేవుల్లో దూరం అయిపోతున్నావు అన్నది గుర్తు చేసుకోవాలి. అక్కడి నుంచి లెగమంటున్నాడు దేవుడు. లెగిస్తే నీకు ఏమి ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. నీకు ఏమి ఇవ్వాలో తెస్తాడు ఆయన. కనుకని మనం మారు మనసు ఎప్పుడో పొందాం, బాప్తిస్మం ఎప్పుడో తీసుకున్నాం, భూమి పుట్టక ముందు పుట్టి క్రైస్తవులు అంటే పొట్ల దేవుడు లేడు, హృదయంలో ప్రార్థన లేదండి, దేవుడు ఉన్నట్ట లేనట్ట. కనుకని మారు మనసు అంటే భక్తిలో పడిపోయాం కనుక
తిరిగి సరి చేసుకుని నువ్వు లేవనెత్తుకో. అప్పుడే ఇతరులకి నీ ద్వారా, నీ దేశానికి, నీ రాష్ట్రానికి, నీ అధికారులకి మంచి బుద్ధి కలుగుతుంది. ప్రార్థనా దీపం అనేది ఆరిపోవటం వల్ల అపవాది శత్రువుల్ని, ఎంతోమందిని మన మీద దాడులు చేపిస్తూ ఉందన్నమాట. పని నష్టపెడుతుంది అపవాది. తెలీదా నీకు? ఎందుకు మన చుట్టూ శత్రువులు లెగుతున్నారు? మతం అని పట్టుకుంటున్నారు ఎందుకు? ఒక సామెత ఉంది, చెప్పేవాడు చాదత్తుకోడు అంటే ఈనోడన్నా ఎవరం కలవడా ఉండాలంట. పెద్దవాళ్ళు అనేవాళ్ళు, చెప్పేవాడు చాదత్తుపడేది, ఈనోళ్ళు అనే ఎవరం కలవాళ్ళు కావాలంట. ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం, నిన్ను నువ్వు సరి చేసుకుందాం. మన ప్రార్థన జీవితం ఎక్కడ దెబ్బతిన్నావో గుర్తు తెచ్చుకొని మనం ఇతరుల కొరకు మొరపెడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.